రే బండ పరిగెట్టురా పరిగెట్టు. అరే ఇప్పుడు నువ్వు నన్ను బండోడు అంటున్నావు కదా, పెద్దయ్యాక నేను సన్నగా అయిపోతాను, నువ్వు బండగా అయిపోతావు చూడు. అప్పుడు చూద్దాం లేరా, ముందు పద పద పద. చూద్దు ముందు పద, అనంతలక్ష్మి వచ్చేస్తుంది. అది చెప్పు ముందు గాడిద. అరే వచ్చిందా? ఏ ఆగు. వచ్చిందా? ఏ ఉండుదే. నాకేంటి గోళ? మా క్లాస్ అమ్మాయిని లవ్ చేస్తే నేనని హెల్ప్ చేయాలి. మీ క్లాస్ రమ్య టీచర్ విషయంలో నేను హెల్ప్ చేయలేదా? నీకు దండవరా బాబు, ఆ రమ్య టీచర్ విషయం ఎక్కడ చెప్పకరా, నీ కాలు పట్టుకుంటా. చాలు వచ్చిందో లేదు చూడు. అదిగో వచ్చింది నీ సూర్యకాంతం. అదేరా బాబు అనంతం. అనంతం కాదురా, అనంత లక్ష్మీరాయ్ యాదవా. పద. పిల్లోడాలు మళ్ళీ వచ్చావా? నేను టైం తప్పను. ఏ లైలా మజ్ను, పక్కకు పోరా గజ్జికొక్క. ఏ పోవే, నువ్వే గజ్జికొక్కవే. అవునేంటి ఏదో రాణివేషం వేసావు? ఈ రాజ్యం లేని రాజు కోసమా? నీకోసం కాదు, ఈరోజు కృష్ణాష్టమి కదా, మీ స్కూల్లో ఎవరు లేయలేదా? మా దుంపలు పడి కదా, అలాంటివి ఏమి ఉండవు. ఒకవేళ నన్ను రమ్మన్నా నేను అంచితత్తి గడపలోనే వస్తా, ఎందుకంటే హీఈస్ మై బాస్. మంచిది. అవును, ఇన్ని రోజులు అడగలేదు మీరేమెట్లు. అంటే ఏంటి? అవును, ఇంగ్లీష్లో ఏదో అంటారే, ఏంటబ్బా? క్యాస్ట్. మీరు ఏ క్యాస్ట్? మీరు క్యాస్ట్ పిచ్చాలా? పడా. అవన్నీ కాదు పిల్లోడా, ఈ రోజు మా క్లాస్ లో బంటి డాన్స్ చేసి చాలా ఫేమస్ అయిపోయింది. యు మీన్ బంటి? ఎస్, నువ్వు కూడా ఏదైనా చేసి ఫేమస్ అవ్వు, అప్పుడు చూద్దాం. బాయ్. ఏ అనంతలక్ష్మి, ఇదేంట్రా క్యాస్ట్ అంటుంది, ఫేమస్ అంటుంది, అలా వెళ్ళిపోతుంది ఏంట్రా బాబు? నువ్వు ఒక పంచే. ఏంట్రా చెప్పు. నువ్వు వాళ్ళ తోటలోని రోజుకో పువ్వు దబ్బేసి అలా ఇస్తూ ఉండు. అప్పుడు పడిపోద్దా? ఏదో ఒక రోజు వాళ్ళ నాన్న చూస్తాడు, అదే చెట్టుకు నిన్ను నన్ను కట్టేసి కుమ్మేస్తాడు, అప్పుడు మనం పడిపోతాం. నీ నోట్లో ఒక మంచి మాట రాదురా, పదా. सर्वे जना सुखिनो भवन्तु। श्रीराम 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 श्रीराम। जय राम। श्रीराम। ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఒక దరిద్రమైన కథ. ఈ దరిద్రమైన కథలో ఒక దురదృష్టవంతుడు తన ప్రియమైన గర్ల్ ఫ్రెండ్ అనంతలక్ష్మి చీ కొట్టిందని ఈ సిటీకి వచ్చి కథలు వ్రాయడం ప్రారంభించాడు. పవన్ కళ్యాణ్ 100వ సినిమాకి కాకపోయినా అతని కొడుకు అఖిలానందన్ మొదటి చిత్రానికి కథ ఇద్దామనే ఆశ. ఆ ఆశతో సిటీకి వస్తున్నాడు. మీరే చూడండి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్ధూలా కర్తవ్యం దైవమాహ్నికం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ. అమ్మా అప్పు, త్రైలోక్యం మంగళం కురు.
నా మనవరాలు బంగారు తల్లి. అబ్బా ఎంత బాగా వచ్చిందో నా ముగ్గు. అమ్మమ్మ కాలేజీకి టైం అవుతుంది, వెళ్తున్నాను. సరే అప్పు, జాగ్రత్తగా వెళ్ళు నాన్న. సరే అమ్మమ్మ. సరే. ఐఎమ్ రెడీ. అన్నయ్య నువ్వు వెళ్ళే దారిలో నాకు కాలేజీకి డ్రాప్ చేయవా? ఖర్చు అవుతుంది. ప్లీజ్ అన్నయ్య. సరే పద, నేను ఎలాగో గుడికి వెళ్తాను కదా, ఆ దారిలోనే కదా, పద. అమ్మ 9 అయిపోయింది దేవుడా, నా అమృతం సీరియల్ వచ్చేస్తా. మిగతా పూజ అంతా సీరియల్ అయ్యాక చేసుకుంటానే, నేను అనుకోకు. వస్తాను దేవుడా, వస్తాను, మళ్ళీ చేస్తానే. పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు. కరెంటు ఎట్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు. నైట్ అంతా దోమల్తో ఫైటింగ్ మనకి గ్లోబల్ వార్. భారీగా ఫీల్ అయ్యే టెన్షన్ లేం పడకు. పోస్ట్. ఏ సీరియల్? అమృతం అంటేనే ఆనందం, ఆనందం అంటేనే అమృతం. అమ్మా పోస్ట్ అమ్మా, మీకే. అమ్మా ఉండవయ్యా, వస్తున్నాను. కర్మ, ఈ పోస్ట్ మనకి ఓ సమయం సందర్భం ఉండదు. ఓ సీరియల్ చూడనివ్వరు కదా. వచ్చానయ్యా బాబు. ఇదేంటి వర్షం పడుతుంది? ఇందాకలే ఎండ వచ్చింది కదా, కలికాలం. ఏంటి స్వామి? మీ మనవడు ఆంజనేయులకి పోస్ట్ వచ్చిందమ్మా. ఆ యదవ ఇంట్లో లేడు స్వామి, మంగళవారం కదా, ఆంజనేయ స్వామి గుడిలో ఉంటాడు. ఏ రోజు లేని భక్తి మంగళవారం వచ్చిందంటే చాలు ఓ పొంగి పొర్లిపోతుంది. అవును నిజమేనమ్మా, మీ మనవడు వేస్ట్ ఫెలో. అపచారం స్వామి, మాల వేసుకొని ఇలాంటి మాటలు అనకూడదు. అయినా నా మనవణ్ణి అంటే గింటే నేనన్నాను కానీ ఇంకెవరంటే నేను ఒప్పుకోను. అమ్మో శ్రీమన్నారాయణ, మాతేంటి ఫైర్ అయిపోతుంది. సరేనమ్మా, అయితే అక్కడికి వెళ్ళే ఇస్తాను. సంతకం పెట్టాలి కదా. స్వామి మాట చెప్పినట్లే అయ్యింది. ఆంజనేయుని తిట్టానో లేదో, బండి ఆగిపోయింది. ఎక్కడున్నాడో ఏంటో. చిట్టపట్ట ఆంజనేయులు. పోస్ట్ మ్యాన్ ఏంటబ్బా మన కోసం వచ్చాడు? కొంప తీసి నేను లవ్ ఫెయిల్యూర్ అయ్యానని పిఎం వరకు వెళ్ళిందా ఏంటి? అయితే ఏ రైల్వే జాబ్ లెటర్ పంపించి ఉంటారు. ఏంటి పోస్ట్ మ్యాన్ స్వామి ఎలా వచ్చారు? పోస్ట్ మ్యాన్ ఎందుకు వస్తాడు? పోస్ట్ వస్తే వస్తాడు. డైలాగ్ రాసినోడికే డైలాగా? అవును బాబు, చిట్టాపట్ట అదే వెంటి పేరయ్యా? అంటే అప్పట్లో మా తాతగారు ఎగ్జామ్ సెంటర్లో చీటీలు సప్లై చేసేవారు, అందుకే ఆ పేరు పెట్టారు. లేకపోతే నీకెందుకు స్వామి, ఇచ్చావుగా ఎగెళ్ళే. గొప్పడురా బాబు, నీ నోట్లో నోటి పెట్టాను చూడు, నాది బుద్ధకు. స్వామి అనే కాదు, ప్రతి ఏదోకి నా ఇంటి పేరుతోనే ప్రాబ్లం. ఏ మనుషులరా బాబు.
ఒరేయ్ చిట్టాపట్ట ఆంజనేయులు, ఎవరా అది? లెటర్లోనా? నేను రా ఆజమం గారు. మా ఆజమం గారా? ఒరే ఆజమం, నువ్వేంట్రా ఇలా అయిపోయావు? నీకు తెలుసు కదా, సిటీలో నేనే అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ పొడిచారు, ఇలా అయిపోయింది. అదేరా, ఎలాగైనా ఫేమస్ అవుతావని పోటుగా లాగా చిరంజీవి స్టైల్లో బిల్డప్ కొట్టావు కదా, అనంతలక్ష్మి చీ కొట్టిందని. సిటీలో మెడికల్ హౌస్ వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారంట. నువ్వు ఉన్న పలంగా సిటీ బయలుదేరి నేను లెటర్లో రాసిన లొకేషన్కి వచ్చి కాల్ చేయరా, నేను వస్తాను. పనికి మాలని అదవా, నా దగ్గర ఫోన్ ఎక్కడ ఉంది? రే ఆంజనేయులు, నువ్వేది పూర్తి చదవబెట్టరా, అందుకే నీకు అన్ని సబ్జెక్టులు ఉండిపోయాయి. సారీ చదివా? నీ దగ్గర ఫోన్ లేదని లెటర్తో పాటు ఫోన్ కూడా పంపించాను. అందులో ఆజమ్ అని నా నంబర్ సేవ్ చేసి ఉంటుంది, వచ్చి కాల్ చేయి. పనికి మాలని ఎదవా అనుకున్నా, మంచోడే, ఎంతైనా నా ఫ్రెండే కదా. ఏడిసావు? సరే ఇంకా బాయ్, నేను అక్కడికి వెళ్తాను, కలుద్దాం. సీతమ్మ వాకిట్లో సిరివల్లే చెట్టు, ఇక లేటెందుకు ఆంజనేయులు, నువ్వు సిటీలో అడుగు పెట్టు. ఈ ముసలిదేదో తేడా కొడుతుంది. అవునే, నేను సిటీకి వెళ్తున్నందుకు నీకు చాలా బాధగా ఉన్నట్లుంది. అవునరా, చాలా బాధగా ఉంది, గుండె పగిలిపోతుంది బాధతో. నీ ముఖం అలా లేదే, వీడి ఇంట్లో నుండి దొబ్బేస్తే కొంప ప్రశాంతంగా ఉంటుందని పెట్టావు. నవ్వుతున్నావేంటే? అంటే నిజమే మాట, బాగానే ఎక్స్ట్రా. అత్తయ్య గారు, పెన్షన్ డబ్బులు వచ్చాయట, తీసుకోవడానికి వెళ్తున్నాను. అమ్మో, వీడికి తెలిసిపోయింది. పెన్షన్ డబ్బులు వచ్చినట్టున్నాయి. ఒరే మనవడా, అది నా గోళీలు కొనుక్కోడానికి రా. చిన్నప్పుడు నీకు ఎన్నిసార్లు అడిగాను గోళీలు కొనమని, ఒక్కసారైనా కొన్నావా? నీకు మాత్రం ఈ వయసులో గోళీలు కావాలంట, గోళీలు. లా ఒరే, అవి నేను వేసుకునే గోళీలు రా. ఏమో, నా స్వామిని అడుగు, ఆయన వేస్తాడు. బాయ్. కర్మ కర్మ. ఒరే ఆంజనేయులు, ఎంత వేగంగా మాయమైపోయాడు. వీడికి అన్నీ ఆ తాత పొలికలే వచ్చాయి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి. బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య జోకు. ఏంటి రాజుగారు, ఎక్కడికి ఇంత ఉల్లాసంగా రెడీ అయ్యారు? ఏం లేదురా అబ్బాయి, అలా లండన్కి. ఓ అవును, నువ్వేంటి హీరోలా రెడీ అయ్యావు? మీ పంతులు ఇలా కూడా రెడీ అవుతారా? అవునండి, ఇలా రెడీ అవ్వకూడదా? ఏ శాస్త్రంలో రాసుందా ఏంటి? శాస్త్రాలు గ్రంథాలు ఎందుకులే కానీ ఏ అమ్మాయి రమ్మంది ఇలా రెడీ అయ్యావు? ఎవరో కాదులేండి, మీ మనవరాలే. ఓహో, అరే ఆంజనేయులు, కోటెట్టు ఆంజనేయులు. గుండమ్మ గారు, గుండమ్మ గారు. ఈ బజరంగపూర్ జిల్లాలోని ఈ గుండమ్మని పేరు పెట్టి పిలుస్తారా? ఎవరబ్బా? ఎవరు? నేనమ్మా. అమ్మ నువ్వా? చూసారా సార్ అమ్మా అమ్మ ఎవరో అనుకుని నువ్వు జరలేదు. రామ్మా, కూర్చో. గోళీల కోసం నీ దగ్గరికే వద్దామని అనుకున్నానమ్మా, కానీ నా పెన్షన్ డబ్బులు ఓ దొంగ నా కొడుకు దుబ్బేశాడు. అయ్యో, అవునా అమ్మా? అవునమ్మా, ఏం చేస్తావు? ఒక్క నిమిషం అమ్మా. సరే అమ్మా. తీసుకో అమ్మా. ఆంజనేయులు, మీ టాబ్లెట్స్ అయిపోయాయి అంటే ఇద్దామని వచ్చానమ్మా. ఏంటి,
నా మనవడు చెప్పాడా? నాకు తెలుసు. ఆ పింఛన్ డబ్బులు తీసుకెళ్ళినప్పుడే అనుకున్నాను ఇలా ఏదో ఒకటి చేస్తాడని. ఎవరో దొంగ దొబ్బేశాడన్నారు కదండి, తీసుకెళ్ళింది మీ మనవడా? మీ మనవడి చెయ్యప్పుడు ఇలానే ఉంటుంది గాని ఇలా ఉండదమ్మా. నాకు తెలిసి ఏదో మంచి పని చేయడానికే తీసుకెళ్ళుంటాడు. ఇదిగోండి అమ్మా, తీసుకోండి. ఈ డబ్బే లేకపోయి ఉంటే మా వాడు కాలేజ్కి వెళ్ళేవాడే కాదమ్మా. ఈ ఎమోషనల్ నేను మీ కొడుకులాంటి ఉన్నాయమ్మా. సరే ఇంకా ఇక నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. ఎవరమ్మా నువ్వు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. నేను ఆంజనేయుల కోసం వచ్చాను. నా మనవడి కోసం వచ్చావా? నా మనవడు ఇంట్లో లేడమ్మా. అవునా? సిటీకి బయలుదేరాడు. తన నెంబర్ ఏమైనా? అయ్యో, వాడి దగ్గర ఫోన్ కూడా లేదమ్మా. వాడు పనికి వాళ్ళ ఎవరి దగ్గర వెళ్ళాడు. ఆడి ఫోన్ నెంబరు డీటెయిల్స్ నీకు ఇస్తానే. ఆజమంగడు చెప్పిన లొకేషన్ ఇదే మాట. వాడు వచ్చే వరకు లోపలికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఆ ప్లేస్ ఓకే. ఇక్కడ ఎయిరు అట్మాస్ఫియర్ రెండూ బాగున్నాయి. వస్తే అనంతలక్ష్మి, నేను దేనికి పనికిరానంటావా? అందుకే నేను సిటీకి వచ్చాను. ఎలాగైనా కవిత్వాలు రాసి ఫేమస్ అయిపోతాను. ఇక్కడ ఏదో మిస్ అవుతుందబ్బా. ఈ మాత్రం కటింగ్ ఉండాలి మన రేంజ్కి. అనంతలక్ష్మి నోరు మూయించాలి. నేను సైతం ప్రపంచానికి. ఇప్పుడే రాశాను, అప్పుడే కాపీ కొట్టారా? ఈసారి మనం హిట్ ఇచ్చిన ఐకాన్ స్టార్ స్టైల్లో రాద్దాం. నీకోసమే నా అన్వేషణ, నీకోసమే నా నిరీక్షణ, నిన్ను పొందడానికి నేను వేల. అవునరా, అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి ప్రజెంట్ వచ్చిన RRR సినిమా వరకు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి నువ్వే కవిత్వాలు ఇస్తున్నట్లుగా కటింగ్ ఇస్తావేంట్రా? తోపాసేదవా. సర్లే, ఏదో తగలెట్టు, నేను వెళ్తున్నాను. నా డైలాగ్ కాపీ కొట్టేసి నన్నే తిడతారా? ఈసారి ఈ ఆంజనేయులు పెన్ పవర్ చూపిస్తా. అబ్బా, ఏం రాసేవరా? సూపర్ రా నువ్వు. హలో ఆజమో, నువ్వారా? మంచి కవిత రాశాను రా. ఏ కవితరా? కోపాన్ని కోపించిన కోపం కోపాన్ని కోపిస్తుంది బావా. నీ బొందరా, నీ బొంద. ఏరా, బాలేదా? సంపద్రా బాబు, నాకు అర్జెంట్గా గర్ల్ ఫ్రెండ్తో పని ఉంది, అది చూసుకొని వస్తాను. ఓహో సరే, వచ్చేటప్పుడు సిగ్నేచర్ పట్టుకొని వచ్చారా? సిగ్గు లేకుండా నేచర్ని ఎంజాయ్ చేసేద్దాం. తాగటానికి గెంజి లేదు కానీ తిరగటానికి బెంచ్ కావాలన్నాడు ఈలాటోడు. అది కాదురా ఆజమో, రైటర్స్ ప్లాట్ రా. సర్లే కానీ వచ్చేటప్పుడు గంట అవుతుంది, పర్లేదా మరి?
గంటే గడిచిన గతంతో పోలిస్తే గంట సేపు ఎంతలో ఆంజనేయులు తెలిసిపోద్దులే. అది నిజమేలే ఆజమ్మం బావా. ఫీల్ అవ్వకరా, నువ్వు మాట్లాడిన ఫోన్లో బ్లూటూత్ ద్వారా కొన్ని వీడియోస్ ఎక్కించాను. అవి చూస్తూ ఉండు, నేను ఈలోకి వచ్చేస్తాను. ఈ ముక్క ముందు తెలియక టైం వేస్ట్ చేస్తున్నాను కదా బావా. ముందే తెలుసుంటే మునికి తేలిపోయేవాడిని కదా బావా. నువ్వు ఎంజాయ్ బావా. మా ఆజమ్మం గడు దేవుడే. అయినా గర్ల్ ఫ్రెండ్తో తిరగాలంటే అదృష్టం ఉండాలి. మా అనంతలక్ష్మి ఉంది. ఎందుకు? ఒరే ఆంజనేయులు, అనంతలక్ష్మి వస్తోందిరా. ఇక్కడ ఆంజనేయులు కూడా రెడీ. ఏంటంపా అలా రెడీ అయింది? ఆ గెటప్ చూసాక మామూలుగా చెప్పకూడదే. ఏదైనా సాంగ్తో చెప్తే. కానీ నేను ఒక్కడనే సాంగ్ అంటే ఐడియా. మీరు నా కళలో ఉన్నారు. నేను చెప్పినట్లే మీరు వినాలి. అర్థమైందా? అటు చూడండి. అనంతలక్ష్మి? అవును, అనంతలక్ష్మి. మీ ఇద్దరిని నేను ఎందుకు పిలిచానంటే ఇక్కడికి అనంతలక్ష్మిని నన్ను మీ ఇద్దరు కలపాలి. అది ఎలాగా? సాంగ్స్తో కలపాలి. ఫస్ట్గా అనంతలక్ష్మికి మీరంటే చాలా ఇష్టం. ముందుగా మీరే స్టార్ట్ చేయండి. వచ్చేసింది, ఇంకెందుకు లేటు? చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావు నీటుగాడా, రాటు తేలిపోయావు నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా. ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే, బాపటేళ ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే, అబ్బా నీ సోపు మాడ అబ్బో ఓయబ్బో అబ్బా పండంటిదన అమ్ము ఓలమ్ము జపాల నునుపు చూడవే కిడిడిక్కి అంటుందిలే. అల్లి బిల్లి తీగలల్లే అల్లుకుంటే జల్లుమంటే, అల్లి బిల్లి తీగలల్లే అల్లుకుంటే జల్లుమంటే, ఊరింపులి మేడకాడ అయ్యో ఒరయ్యో ఊరించు కళ్ళలోన అమ్మో ఒలమ్మో కవ్వించు నీలి నీడ కై పెక్కి తై తక్కలాడిందిలే. చిల్లక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావో నీటుగాడా, నీ నాటు సరసం చాలులే పోటుగాడా. ఏంటండి ఇది? శివరాత్రి సీజన్ కదా, అన్నగారి సాంగ్ అంటే బాగుంటుంది. అలాగని సక్సెస్సే లేదు, సక్సెస్ సాంగ్ పెడతారా? లేనిపోయిన వద్దు, ఉన్నవి పెడదాం. ఆడియన్స్ని మోసం చేయొద్దు, ఓకేనా? సరేనా అన్న, కూల్ కూల్. ఎంత లాగ్లో నా స్టైల్లో ఒకటి చెప్తాను, ఇంకెళ్ళి. అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు ఆయన ప్లేస్లో ఎవరిని ఊహించుకోలేను. ఆయన ఎవర్ గ్రీన్. సరేలే, సాంగ్ నచ్చలేదని నాకు అర్థమైంది. నువ్వు సీరియస్ అవడానికి ఇది నీ యాక్షన్ సినిమా కాదు, ఇది మా కామెడీ సినిమా. ఈ ఇద్దరిని పిలిచాను చూడు, నిజంగా
నమస్కారం రా బాబు. నా బాధ ఏదో నేను పడతాను. ఇంకా మీ ఇద్దరు వెళ్ళండి రా బాబు. ఆంజనేయులు, ఆంజనేయులు, ఏంటి నేను ఇంకా సాంగ్లోకి వెళ్ళలేదు, అప్పుడే వస్తావా? ఇప్పటికే 2 సాంగ్స్ పెట్టావు. ఇంకో సాంగ్ పెట్టావు అనుకో, అది కవర్ సాంగ్ అనుకుంటారు, షార్ట్ ఫిల్మ్ అనుకో. సరే సరే మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఇక్కడ నేను వెళ్తాను. ఏం కావాలి పిల్లోడా నీకు? ఎందుకు అలా రోజు నా వెనక హత్య కుక్క పిల్లలో తిరుగుతావు? కుక్క 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 కుక్క. థు, సర్లే మన పిల్ల కదా. ఇదిగో పువ్వు, నువ్వు అంటే నాకు లవ్వు. ఐ లవ్ యూ. ఎందుకు నవ్వుతున్నావు? ముందు చెప్పేసుకో. అమ్మా, ఎవరు చూడలేదు కదా. నీకు లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. అదే ఐ లవ్ యూ. అబ్బా ఏమైంది, అర్జెంటా? చిచ్చి, ఈ మాట ఎంతో మంది చెప్తారు. షుగర్ అనుకుంటా. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఉండు. ఏ ఆంజనేయులు, మరేం పర్వాలేదండి, నేను టాబ్లెట్స్ ఇస్తాను, వాడండి. 2 daysలో పాప లేచి పరిగెట్టేస్తుంది. He's a YouTuber. I'm gonna tell you about a guy who's Brahma. Original place is Moji Room. He looks so smart and witty. All right, now he's gonna be a Shannu. హలో, ఆంజనేయులు చెప్పు. ఎక్కడున్నావు? పేషెంట్ దగ్గర ఉన్నాను ఆంజనేయులు. అర్జెంట్గా వచ్చే. ఇప్పుడా? పేషెంట్ దగ్గర ఉన్నాను ఆంజనేయులు. దాని కదా, ఇక్కడ మా అనంతలక్ష్మి. ఓహో, దానికోసమా? వచ్చే. ఏ ఎక్కడికి రావాలి? ప్రాబ్లం ఏంటి? ఏది సరిగ్గా చెప్పడు పిల్ల బచ్చగాడు. వచ్చేస్తుంది, కంగారు పడక, ఓచుకో కాసేపు. ఇలాంటి లవ్ ప్రపోజల్స్ చాలా మంది చేశారు నాకు. అది చెప్తుంటేనే నువ్వు హంగామా చేస్తున్నావు. ఒరే ఆంజనేయులు, నువ్వు ఏది పూర్తిగా వినవా? విను. సారీ. అయినా నేను అందరూ అబ్బాయిలు లాంటి వాడిని కాదనంతలక్ష్మి. చిన్నప్పటి నుండి నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీ వెనకే తిరుగుతున్నా. అయినా మనం డిఫరెంట్లే. అంటే నువ్వు తేడా కాదనంతలక్ష్మి, వెరీ టాలెంటెడ్ అని చెప్తున్నా. అంటే డ్రాయింగ్స్ వచ్చా? చిన్నప్పటి నుండి డ్రాయరే వేసుకోను, ఇంకా డ్రాయింగ్స్ ఏం వేస్తాను. అంటే ఇప్పుడు కనీసం డాన్స్ అయినా వచ్చా? చిన్నప్పుడు జాతరలో స్టేజ్ మీద డాన్స్ వేసాను. ఫిట్స్ అనుకుని 4 వచ్చి తాళాలని చేతిలో పెట్టారు. ఇంకప్పటి నుండి ఏ స్టేజ్ దగ్గరికి వెళ్ళలేదు. యాక్చువల్గా వాళ్ళే నన్ను రానివ్వలేదు. సరే కానీ ఇంతకీ ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీకు బుర్రలేదని ఊళ్ళో ఊరికే అంటారు. ఏంటి? మరి ఏంటి అనంతలక్ష్మి, ఎదురుగా నన్ను పెట్టుకొని ఏం చేస్తున్నావు అంటావు ఏంటి? అరే తింగర్ ఎదవా, మరేంటి? నేను అడిగింది బతకడానికి ఏం చేస్తున్నావని, ఇక్కడ ఏం పీకుతున్నావని కాదు. సారీ, దానికోసం అడిగావా? సరే చెప్పు. నేను ఏం చేస్తానో ఆలోచిస్తాను అని అంటాను అనుకున్నావా? కానీ అదే అంటాను. ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ముందే చెప్పాను కదా, వెరీ ఇంటెలిజెంట్ అండ్ టాలెంటెడ్ అని. ఏడ్చవలే. ఇంతకీ మా నాన్న ఎవరో తెలుసా? ఈ ఊరు సర్పంచ్. తెలిసే నన్ను గెలికాను. మహాప్రభు నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను రా బాబు. నిజంగా నీలాంటి వాడిని నా లైఫ్లో చూడలేదు. థ్యాంక్ యూ అనంతలక్ష్మి. యాక్చువల్గా ఈ మధ్య నాకు బాగా పెరిగాయి వ్యూస్. ఆ రేంజ్లో ఇస్తున్నావు నువ్వు నీ పర్ఫార్మెన్స్. ఒక టాలెంట్ లేదు, ఒక జాబ్ లేదు, దేనికి పనికిరావు. అసలు నిన్ను ఎవరైనా లవ్ చేస్తారా? వచ్చి అలాగనక అనంతలక్ష్మి, నా గుండె పగిలిపోతుంది. డాక్టర్కి ఫోన్ చేసావు కదా, తన దగ్గరికి వెళ్ళు, ఏదో ఒక టాబ్లెట్ ఇస్తారు. ఇంకా అనంతలక్ష్మి, నన్ను కూడా నీలాగా ఏ కార్పొరేట్ స్కూల్స్లోనో కాలేజెస్లోనో చదివించుంటే
నేను కూడా ఈ పాటికి ఏ కలెక్టరో మినిస్టరో అయ్యేవాడిని. ఎక్కువైంది రో ఆంజనేయులు. సారీ అట్లీస్ట్ సీఎం అయినా పిఎం అయినా అయ్యేవాడిని. నేను ఇలా ఉండిపోయానంటే దానికి కారణం ఏంటి అనంతలక్ష్మి? మీ నాన్నగారు మన ఊరు సర్పంచ్. ఆపరా, అబ్బాయిని అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? అబ్బాయిని అబ్బాయి కూడా పెళ్లి చేసుకోవచ్చు. రేపే వీళ్ళిద్దరు పెళ్లి. ఇదే పాపారెడ్డి తీర్పు. తిన్నగా స్పీచ్ ఇవ్వడం రాదు, ఆయన ఏమో మన ఊరు సర్పంచ్ అంట. మరి మా నాన్నేమో బాబు కుండీల్లోనే కాదు మా పల్లెల్లోనూ కూడా వేయండి. మా పల్లెలు కూడా నిండాలి కదా. ఏదో రోజు మీ కుండీలు నిండుతాయిలే నాన్న. ఇది మా ఇంటి పరిస్థితి. అయినా ఫ్యామిలీ చరిత్రల కోసం ఇప్పుడు ఎందుకులే అనంతలక్ష్మి? నిన్నెవడూ అడగలేదు, నువ్వే ఏదేదో మాట్లాడుతున్నావు. అంటే ఫీల్డ్లో ఉన్నాను కదా, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను. నువ్వెక్కడికి వెళ్ళిపోలేదు, నా ముందే ఉన్నావు. అవును మర్చిపోయాను, నాకు కవితలు కూడా నచ్చు. చెప్పమంటావా? వద్దు, నాకు బతకాలని ఉంది. సరే, అవతల నా కోసం రమేష్, సురేష్, బంటి వెయిట్ చేస్తున్నారు. నేను ఇంక వెళ్ళాలి. వాళ్ళంతా ఎవరు అనంతలక్ష్మి? నా బాయ్ బెస్టీస్. మిగిలినదా శోకం, కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా. అనంతలక్ష్మియేనా? అంత పద్ధతిగా ఉండే నువ్వు ఇలా? పిచ్చి ఆంజనేయులు, పద్ధతిగా బట్టలు వేసుకున్న అమ్మాయిలు మంచివాళ్ళని, లేదా పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న అమ్మాయిలు మంచివాళ్ళు కాదని ఈ జనరేషన్లో అస్సలు అనుకోకు. ఈవెన్ పద్ధతిగా ఉండే కొంతమందే పెద్ద కంచులు. నన్నే ఎగ్జాంపుల్ తీసుకో. మా అమ్మ నాన్న ఒక రూమ్లో ఉంటారు, నాకు మా అమ్మమ్మ తాతయ్యకి ఒక రూమ్. వాళ్ళకి సరిగ్గా వినిపించదు, కనిపించదు. సో నేను చక్కగా ఫోన్ కాల్ మాట్లాడొచ్చు, వీడియో కాల్ మాట్లాడొచ్చు. అదే మంచి టైం నాకైతే. మరి తెలిస్తే మీ ఇంట్లో ఏ అన్నయ్యతోనో, తమ్ముడితోనో, ఫ్రెండ్తోనో కంబైన్ స్టడీస్ అని చెప్తే నమ్మేస్తారు. తప్పు కదా అనంతలక్ష్మి? ఇక్కడ నా తప్పేం లేదు. వాళ్ళకు ఉండాలి, వాళ్ళ కూతురు ఏం చేస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో అని. అలా ట్రూగా లవ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నావు ఆంజనేయులు? నీలాంటి వాళ్ళు నాకు జస్ట్ టైం పాస్. మాకదో ఆనందం, మమ్మల్ని చూడడం, మా ఆయనకి తిప్పించుకోవడం, మా అవసరాలు ఏమైనా ఉంటే మీలాంటి అమాయకులతో తీర్చుకోవడం. అయినా మీరు ఒక అమ్మాయిని చూస్తారు, తను బాగా మాట్లాడితే త్రూగా లవ్ చేసి అక్కడే ఉండిపోతారు. మరి మేము చాలా మందిని చూస్తాం, అందులో మాకు అన్ని విధాలుగా సెట్ అయ్యేవాడినే పెళ్లి చేసుకుంటాం. సింపుల్ లాజిక్. సర్లే కానీ నువ్వు బాగా ఫేమస్ అయ్యిరా, అప్పుడు ఓకే అయితే నీతో ఉంటాను. ఒకవేళ నీకన్నా బెటర్ వస్తే మళ్ళీ అటు జంప్ అయిపోతా. అదేంటి అనంతలక్ష్మి అలా మాట్లాడుతున్నావు? నేను ఇంకా ఇలా అయినా చెప్పాను. కొంతమంది అయితే లవ్వే చేయను, లవ్వే ఇంట్రెస్ట్ లేదు అని చెప్తారు. ఎందుకంటే మా ఇంట్లో ఒప్పుకోరు, అసలు నేను పెళ్ళే చేసుకోను అని పనికిమాలిన యాదవ పనులన్నీ చేస్తారు. అలాంటి సొల్లు చెప్పే వాళ్ళతో పోలిస్తే నేను చాలా బెస్ట్. సరే, నేను ఇంత ఓపెన్ గా చెప్పేశాను, ఇంక సరే బాయ్. అనంతలక్ష్మి మంచిది గారని ఊర్లో అందరూ అనుకుంటున్నారా? కాస్త ఆలోచించు. అరే ఆంజనేయులు, నీ తండ్రిగా నేను ఒకటే చెప్తున్నాను, ఆ అనంతలక్ష్మి వెనకాల తిరగడం అంత అవసరమా? ఆ అమ్మాయి కోసం నేను చాలా విన్నాను రా. ఆమె బర్త్డే కోసం గుడిమెట్లన్నీ ఎక్కువ ఆమె బాగుండాలని, కానీ ఆమె మాత్రం వేరే సినిమాకి వెళ్ళింది. అన్నయ్య, తను మా మామయ్య వాళ్ళ అమ్మాయి. తన గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తనైతే నీకు కరెక్ట్ కాదు. అరే ఆంజనేయులు, ఒకరోజు అమ్మాయిని వేరే వాడితో బండి మీద చూసాను రా. నా మాట నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. అరే ఆంజనేయులు, ఇంతమంది ఉండగా ఈ అమ్మాయి కావాలేట్రా నీకు? అరే చిన్నప్పటి నుంచి అనంతలక్ష్మి గురించి చెప్తూనే ఉన్నాను రా. నా మాట నమ్మి ఇప్పటికైనా సిటీకి వచ్చా. అరే ఆంజనేయులు, ఎమోషనల్ అవుతున్నావా? బాధపడకురా. సిటీకి వెళ్ళి ఫేమస్ అయ్యి వస్తాను, నీకోసం అయితే కాదు. వచ్చి దాని తరదన్నే అమ్మాయి ఈ సిటీలో దొరికినా బాగున్నాను.
రాసింది. అయినా ఏ గోవా బీచ్కో వెళ్ళి రాయాలి కానీ ఇక్కడ కూర్చొని రాస్తే ఏమొస్తుంది? అనంతలక్ష్మి లాంటి డబల్ గేమ్స్ వస్తారు కానీ. అవును, మా వాడు బ్లూటూత్లో ఏవో వీడియోస్ అన్నాడే, చూద్దాం ఆగు. బ్లూటూత్లోకి వెళ్దాం. సెట్టింగ్స్ ఓకే నొక్కాం. వీడియోస్ కనబడటం లేదేంటి? ఏంటి సర్చా? సర్చ్ నొక్కాం. బేబీయా? ఏంటి పిల్ల బాగుంటుందా? ఏమో, ఏంటి పేరు వచ్చింది? మనం సింగిలే కదా, పేరే. బ్లూటూత్ పేరేముంది? లుబ్బు? ఓ, నా క్రష్ ఇన్స్టానే. సరదాగా టైం పాస్ చేద్దాం. పేరు సక్సెస్ఫుల్లా? నేను అమ్మాయిని చూడలేదు కదా. 1 ఫైల్ రిసీవ్డా? మై నేమ్ ఇస్ బేబీయా? మా ఆజామంగడి ఫోన్ చేస్తే వాడే చెప్తాడు. ఒరే ఆజామా, అసలు ఏమైందంటే. హలో రమేష్, చెప్పరా. ఏంటమ్మా 3 days అవుతుంది, ఫోనే చేయలేదు సరిగ్గా, మర్చిపోయావు కన్నా? ఓ అదా, నేను సిటీకి వచ్చాను రా. ఓ అదా కన్నా, నేను ఇంకా మీ ఇంట్లో తెలిసిపోయిందేమో అనుకున్నా. ఛీ, అదేం లేదు. అయినా ఎలా తెలుస్తుంది? అలాంటి డౌట్ రాకూడదనే కదా ప్రతి ఇయర్ నీకు రాఖీ కడుతున్నాను. సరే ఉండు, ఒక నిమిషం, మా నాన్న కాల్ చేస్తున్నారు. సరే కన్నా. చెప్పు సురేష్, నేను మా నాన్నతో మాట్లాడుతున్నా. ఓర్ బంగారం, మీ ఇంట్లో ఇంకా కొత్త కొత్త రూల్స్ ఏమో పెట్టారేమో అనుకున్నానే. నో ఛాన్స్. అయినా నాకు రెస్ట్రిక్షన్స్ పెట్టిందే మా తాతయ్య. ఆయనే చనిపోయాడు, ఇంకెవరు పెడతారు? మా నాన్నకి మా అమ్మకి ఎలాగో అంత బుర్ర లేదు. సో ఐ డోంట్ కేర్. చదివేపున్నది కదా, నెక్స్ట్ ప్లాన్ ఏంటే? చెప్పా కదా నీకు, మా నాన్న ఎప్పటి నుండో తొందరగా జాబ్లో జాయిన్ అయిపోమన్నాడని. సో ఏదో మా నాన్న కోసం జాయిన్ అవుతా అని బిల్డప్ ఇస్తా. సిటీలో ఏదో ఒక హాస్టల్లో ఉండి నెలకు ఎంతో కొంత ఇంటికి పంపించేస్తా. వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇక్కడ నాకు నచ్చినట్టుగా నీతో నేను ఎంజాయ్ చేస్తా. సో ఇక్కడ నేను హ్యాపీ. అది సంగతి. నువ్వు సూపరే బంగారం. ఉండు సురేష్, మా నాన్నగారు కాల్ చేస్తున్నారు. హలో బంటి, చెప్పరా. నువ్వు చెప్పినట్టే మీ నాన్న సర్పంచ్ ఫోటోలు ఫ్రీగానే తీసాను, డబ్బులు ఏం తీసుకోలేదు నీకోసం. థ్యాంక్ యూ బేబీ. ఈ దెబ్బకి మా నాన్నకి దగ్గర అయిపోతావు. సో నీకు నచ్చినప్పుడు కాల్ చేయొచ్చు. మా నాన్న ఇంకేం అనదు. అలాగైతే డే టైం మాట్లాడుకోవచ్చు, నైట్ టైం వీడియో కాల్స్ ఏవేవో మాట్లాడుకోవచ్చు. చీ పోరా, కొంచెమైనా సిగ్గుండాలి. ఓహో అదా మ్యాటర్. లుబ్బు అని నా బ్లూటూత్ పేరు ఉంటుంది కదరా, అది చూసి మెసేజ్ చేసి ఉంటుంది. ఆ నేమ్ బాగా ఫేమస్. ఒక పంచే నువ్వు ఒక బ్లాక్ ఇమేజ్ తీసుకొని దాని మీద ఏం రాయాలనుకుంటున్నావో అది రాసి సెండ్ బై బ్లూటూత్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని ద్వారా ఆ అమ్మాయికి పంపించు. జాగ్రత్తరా, లుబ్బు అని పేరు చూసి వచ్చినట్టుంది, అదెంత కొంచెం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఎవరైనా ఉన్నారా? ఉండరా, ఎవరో వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ చేస్తాను. సరేరా ఆజమ్మా, నేను చూసుకుంటానులే, నువ్వు ఫోన్ కట్టే. ఇప్పుడు చూడు ఆంజనేయులు గడి పులిహార పవర్. మై నేమ్ ఇస్ లుబ్బు, జస్ట్ లుబ్బు. ఐ యామ్ బేబీ. బేబీ మూవీలో బేబీ కాదు కదా. చీ, నేను చాలా మంచి అమ్మాయిని. బేబీ అంటే జస్ట్ బేబీ. మంచి అమ్మాయి అంట. అమ్మాయి దొరికిందే. హలో, బ్లూటూత్లో చాటింగ్ ఏంటి అనుకుంటున్నారా? చెప్పాను కదా దరిద్రమైన కథ అని. నువ్వేం చేస్తుంటావు? స్టడీస్ కోసం సిటీ వచ్చాను. పెద్దనాన్న వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను. మీరెక్కడ ఉంటున్నారు? నేను పని మీద యుఎస్ వచ్చాను. యుఎస్? ఈడికి ఏమైనా మెంటలా? నువ్వు పార్కులో ఉన్నావురా. కనిపెట్టేసిందే. ఏ బ్రిలియంట్, కనిపెట్టేసావా? మరేమనుకున్నావు? నేను మా అమ్మ పోలిక. ఈ పిల్లేదో మా అనంతలక్ష్మి కన్నా తెలివైన దానిలో ఉంది. ఫోటో పంపించవచ్చు కదా. సెండ్ 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 సెండ్. Oh no.
అనంతలక్ష్మిలా ఉంది. వీడేంటి తింగరాంజనేయుల్లో ఉన్నాడు? రామేశం పోయిన శనేశం తప్పనట్లు నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఆంజనేయులు ఎక్కడో చూసినట్లుందా? నువ్వు గెటప్ చేంజ్ చేసుకొని నా ముందుకొస్తే గుర్తుపట్టకపోవడానికి నేనేమన్నా రామయ్య వస్తావే మూవీలో శృతి హాసన్ అనుకున్నావా? లక్ష్మి ఇక్కడ, అనంత లక్ష్మి. ఎందుకు కొట్టేవా నన్ను? కొట్టగా బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటారు మరి. ఏమో నువ్వే పెట్టాలా ఏంటి? ప్రకృతి నా వైపు ఉంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా వచ్చి పెట్టొచ్చు. చాలు చాలు, నీకు అస్సలు అంత సీన్ లేదు. నువ్వు స్టార్ హీరో అనుకుంటున్నావా? నువ్వు జస్ట్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా హీరోవే. నువ్వేం తెలుసుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. అనంతలక్ష్మి ఏ పోరా అట్లగాడు. అనంతలక్ష్మి అంతా ఈ తొక్కల ఫోన్ వల్లే వచ్చింది. స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే ప్రశాంతంగా బాగుంటుంది. ఛీ వద్దు, అయినా రమేష్, సురేష్, బంటి ఫీల్ అవుతారు. దొంగ మొకంది ఎంత గట్టి కొడిసిందో, అంత తొక్కల ఫోన్ వల్లే. వద్దులే, మళ్ళీ మా ఆజామంగడి 10,000 బొక్క. ఒరే ఆంజనేయులు, అనంతలక్ష్మిలా ఉందేట్రా? బొగ్గేట్రా ఎర్రగైపోయింది, కొట్టిందేట్రా? పడుకున్నోడిని లేపు మరీ పడుకున్నావా అని అడిగినట్లుంది. కొట్టిందా? ఈ విషయం మన ఊర్లో నీ లేడీస్ ఫ్యాన్స్ తెలిస్తే పంపులు అంటుకుంటే దాన్ని. అరే వద్దురా ఆజాము, ఆడవాళ్ళని కొట్టడం తప్పురా. నువ్వు ఒకటిరా, అయినా దాన్ని ఎలా వదిలేస్తాం? ఇది కాదురా, 10 మందితో టైంపాస్ చేసే దానికేం తెలుస్తుందిరా నిజమైన ప్రేమ కోసం. నాది నిజమైన ప్రేమరా, దాన్ని ఏం అనలేనురా. నేను మొత్తం విన్నా. ఈ బుగ్గ మీదేనా తను కొట్టింది? ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనండి? రే ఆజమో ఎడిడు రే. నేను కూడా అదే ఫీల్ అయినరా. వాటర్ ఇంకా గుర్తుపట్టలేదా? లేదురా. ఒకసారి మన చిన్నటి మధుర జ్ఞాపకాల్లోకి వెళ్ళు. నువ్వేటి దేవులా భయపడిపోయావు దుంప మొఖం దానా? అరే ఆజాము, ఆ పిల్లని ఏమన్నదిరా, ఆ పిల్ల చాలా మంచిది. తప్పు. ఈడొకడు ప్రతి అమ్మాయికి రెస్పెక్ట్ ఇస్తాడు. ఏ భాగ్యలక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? రూట్ ఏమైనా మర్చిపోయావా? లేదంజీ, నేను రేపు ఊరెళ్ళిపోతున్నాను. నీకు ఒకటి చెప్దామని వచ్చాను. ఏంటి భాగ్యలక్ష్మి, చెప్పు. ఏమైనా బొమ్మ కావాలా? కాదు, నువ్వు కావాలి. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు భాగ్యలక్ష్మి? నిజం, నువ్వు జోక్స్ వేస్తావు, అందరినీ నవ్విస్తావు. నువ్వు చాలా మంచివాడివి. సరదాకి అబద్ధాలు చెప్పి అందరినీ నవ్విస్తావు, కానీ ఏ తప్పు చెయ్యవు. అనంతలక్ష్మిని లవ్ చేస్తావు, తనని తప్ప ఇంకే అమ్మాయిని తప్పుగా చూడవు. అందుకే ఐ లవ్ యూ అంజీ. నేను పెద్దయ్యాక వస్తాను, అప్పుడు లవ్ కాదు పెళ్ళే డైరెక్ట్గా చేసుకుంటాను. సరే అంజీ, ఇంకా బాయ్. బాయ్. హలో. అప్పుడు మళ్ళీ ఇప్పుడు? ఎస్, అప్పుడు నువ్వంటే ఇష్టమే, ఇప్పుడు కూడా నువ్వంటే ఇష్టమే. వర్షం పడేలా ఉంది, వెళ్దాము. ఇదండి మన ఆంజనేయులు కథ. జీవితంలో ఒకటి పోతే ఖచ్చితంగా ఇంకోటి నేనిస్తాను. కాకపోతే దేనికైనా సమయం రావాలి. అవును,
నేను ఇవ్వడం ఏమిటి? ఇంతకీ నేను ఎవరనుకుంటున్నారండి? నేనండి, మీ ఆంజనేయ స్వామిని. నా రూటంతా వేరు, తప్పెంటి ఉంటే పొగరు.